హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని ఫస్ట్ యూనిట్ రీడింగ్ ఏ ద టాటర్డ్ బ్లాంకెట్ అనే లెసన్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ఫస్ట్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి ఫ్యామిలీ. ఫస్ట్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి ఫ్యామిలీ. అంటే ఈ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏ, రీడింగ్ బి అండ్ రీడింగ్ సి, ఈ 3 లెసన్స్ కూడా మనకి ఫ్యామిలీ అనే మెయిన్ థీమ్ మీద నడుస్తూ ఉంటాయన్నమాట. అంటే కుటుంబం అనే థీమ్ ఏదైతే ఉందో ఈ థీమ్ ఇంటర్లింక్గా మనకి రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి 3 లెసన్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. సో దీనిలో మనకి ఫస్ట్ యూనిట్లో రీడింగ్ ఏలో ఉన్నటువంటి ద టాటర్డ్ బ్లాంకెట్ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి పేజీ నెంబర్ 2 ఒకసారి గమనిస్తే లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పేసి ఒక 2 పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. దానిలో ఫస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో బాగా గమనిస్తే ఇక్కడ ఫాదరు, మదరు, చిల్డ్రన్ ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ దెన్ మూవ్ టు సెకండ్ పిక్చర్. ఇక్కడ వచ్చేసరికి ఫాదరు, మదరు, నెక్స్ట్ గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్, చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగిందనమాట. సో దీని కింద మనల్ని ఏమని అడుగుతున్నాడంటే క్వశ్చన్ నెంబర్ 1, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్స్? ఈ 2 పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అని చెప్పేసి మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. సో 2 పిక్చర్స్ కనుక మనం బాగా గమనిస్తే ఫస్ట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి సింగిల్ ఫ్యామిలీ. అంటే కేవలం ఫాదరు, మదరు, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. దాన్నే మనం సింగిల్ ఫ్యామిలీ అంటాం, లేదా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. దాన్నే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే లేదా సింగిల్ ఫ్యామిలీ అంటే ఫాదరు, మదరు, పిల్లలు మాత్రమే ఉంటారనమాట. అలాంటి దాన్ని తెలుగులో చెప్పాలంటే దాన్ని మనం చిన్న కుటుంబం అంటాం. దాన్ని మూవ్ టు నెక్స్ట్ పిక్చర్ సెకండ్ 1. దీని కనుక మనం బాగా గమనిస్తే దీంట్లో మనకి గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ ఇంకొక 2 ఫ్యామిలీలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనబడుతూ ఉన్నారు. దీన్ని బాగా గమనిస్తే దీన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం అనమాట. జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం. అంటే ఇందులో ఫాదరు, మదర్తో పాటు వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ బ్రదరు, సిస్టరు, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక చోట జీవిస్తూ ఉంటే దాన్ని మనం ఉమ్మడి ఫ్యామిలీ అంటాం. దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే అందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉంటారనమాట. దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అంటాం. అలా కాకుండా కేవలం ఫాదరు, మదరు, వాళ్ళ పిల్లలు మాత్రమే కలిసి ఉండి దాంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఈ ఫాదరు, మదరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేకుండా కేవలం వీళ్ళు మాత్రమే ఉంటే దాన్ని మనం స్మాల్ ఫ్యామిలీ అంటాం అనమాట. దెన్ క్వశ్చన్ నెంబర్ 2, డూ వీ ఫైండ్ మెనీ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ సొసైటీ? ఎస్ ఆర్ నో, గివ్ రీజన్స్. ఈ రోజుల్లో అంట మన యొక్క సొసైటీలో, మన సమాజంలో ఇట్లాంటి జాయింట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ జాయింట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ రోజుల్లో కనిపిస్తున్నాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. యాక్చువల్లీ నవే డేస్ వీ డోంట్ ఫైండ్ మెనీ జాయింట్ ఫ్యామిలీస్ కదా. ఈ రోజుల్లో మనకి ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించట్లేదు. ఎందుకని? బికాజ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఈ రోజుల్లో మనకి ఈ ఉమ్మడి కుటుంబాలు ఎందుకు కనిపించట్లేదు అంటే కుటుంబంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావటం, అట్లాగే ఆస్తుల గురించి మిగతా విషయాల గురించి గొడవలు రావటం, అట్లాగే ఈ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య గ్యాప్ రావటం వల్ల ఈ రోజుల్లో మనం చూడటానికి ఎక్కువగా ఈ యొక్క ఉమ్మడి కుటుంబాలు ఏమో మనకి కనిపించట్లేదు అనమాట. కొంతమంది ఏమో విలేజ్లో ఉంటే కొంతమంది ఏమో టౌన్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు విడిపోయి ఉమ్మడి కుటుంబాలు మొత్తం కూడా చిన్నాభిన్నమైపోయి మనకి ఈ రోజుల్లో ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ మాత్రమే, అంటే చిన్న కుటుంబాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఆ చిన్న కుటుంబాలు ఎక్కువైపోయి ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడానికి కారణం ఇదనమాట. సో ఇక మనం ఆలస్యం చేయకుండా అట్లాంటి ఒక లెసన్ ఏదైతే ఉందో అది మనకి రీడింగ్ ఏ ఇవ్వడం జరిగింది. ఆ రీడింగ్ ఏ గురించి మనం డిస్కస్ చేద్దాం. రీడింగ్ ఏ మన యొక్క లెసన్ టైటిల్ వచ్చేసి ద టాటర్డ్ బ్లాంకెట్. టర్టర్డ్ మీన్స్ టాన్, చిరిగిపోయినటువంటి. బ్లాంకెట్ మీన్స్ దుప్పటి, చిరిగిపోయినటువంటి దుప్పటి.
అంటే ఈ లెసన్కి అసలు ఈ టాటెడ్ బ్లాంకెట్ అనే పేరు ఎందుకు పెట్టాడు అనేది మనం లెసన్ ఒకసారి చెప్పుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. చూద్దాం. వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ at his home in the countryside in his office car and got down at the gate. His mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. When he arrived unexpectedly, unexpected, ఊహించకుండా, వెన్ ఎప్పుడైతే అతను అరైవ్డ్ మీన్స్ రావటం, ఎప్పుడైతే అతను అనుకోకుండా వచ్చాడో ఎక్కడికి, హిజ్ హోమ్ తన యొక్క ఇంటికి, ద కంట్రీ సైడ్ మీన్స్ 7th క్లాస్లో మనం నేర్చుకున్నాం కంట్రీ, అట్లాగే టౌన్ అని చెప్పేసి. కంట్రీ మీన్స్ విలేజ్, గ్రామము. ఇన్ హిజ్ ఆఫీస్ కార్, వస్తూ తాను తన యొక్క ఆఫీస్ కార్లో గ్రామానికి వచ్చాడంట. అనుకోకుండా, ఇప్పుడు రాని వ్యక్తి అనుకోకుండా ఆ రోజు తన యొక్క గ్రామానికి వచ్చాడు ఆఫీస్ కార్లో. అండ్ గాట్ డౌన్ ఎట్ ద గేట్, తన యొక్క కారు ఏదైతే ఉందో ఆ కారు దిగి గేట్ లోపల గుండా బయటకు వస్తూ ఉన్నాడు. హిజ్ మదర్, హూ వాజ్ లయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్ ఆన్ ద వరండా, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అమ్మగారు లయింగ్ ఇన్ ఆర్మ్ చైర్, ARMCHAIR, ఆర్మ్ చైర్ మీన్స్ మడత కుర్చీ అంటాం. ఆర్మ్ చైర్ అంటే మడత కుర్చీ. ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఈ ఆర్మ్ చైర్, మడత కుర్చీలు అనే వాటిని ఉపయోగించేవాళ్ళు అనమాట. సో వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉందో ఆవిడ వరండాలో ఉన్నటువంటి ఆర్మ్ చైర్, మడత కుర్చీలో తాను రెస్ట్ తీసుకుంటూ ఉంది. అక్కడ మనకి ఇక్కడ పిక్చర్లో కనపడుతుంది చూడండి. ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఈ పెద్ద ఆవిడ, గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ ఆ వచ్చే వ్యక్తి యొక్క మదర్ అనమాట. ఆవిడ ఈ మడత కుర్చీలో రెస్ట్ తీసుకుంటూ ఉంది. మేడ్ ఏ ఫుటైల్ అటెంప్ట్ టు గెటప్, మేడ్ చేసింది, ఫుటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్ మీన్స్ ఫలించినటువంటి, అంటే ప్రయత్నం చేసినా సరే అది నెరవేరకపోతే దాన్ని మనం అన్సక్సెస్ఫుల్ అంటాం. సో ఆ కుర్చీలో ఉన్నటువంటి ఆవిడ ఎవరైతే ఉందో వచ్చే వ్యక్తి ఎవరా తెలుసుకుందామని చెప్పేసి పైకి లేవడానికి తాను ప్రయత్నించింది. అటెంప్ట్ మీన్స్ ప్రయత్నము. టు గెటప్ లేవటానికి. కమల, దేర్ ఈజ్ సంబడి అట్ ద గేట్, షీ సెడ్, పక్కనే ఉన్న వ్యక్తి ఎవరైతే ఉందో ఆమెను ఉద్దేశించి ఈ పెద్ద ఆవిడ అంటుందంట, కమల, దెర్ ఈజ్ సంబడి అట్ ద గేట్, గేట్లో నుంచి ఎవరో వస్తున్నట్టున్నారు, ఒకసారి చూడు. సంబడి ఈజ్ ఇన్ ఏ కార్, ఆ వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కారు లోపల నుంచి దిగి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నారు, అతను ఎవరో చూడు అని చెప్పేసి పెద్ద ఆవిడ పక్కనే ఉన్నటువంటి ఆవిడ్ని చెప్పడం జరిగింది. కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో, హూ వాజ్ సిట్టింగ్ హడల్డ్ అప్ ఆన్ ద తిన్నా ఆన్ ద వరండా. కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్ మీన్స్ కుమార్తె, ఎల్డెస్ట్ పెద్ద. ఈ పిక్చర్లో మనకి ఈ పెద్ద ఆవిడ ఆర్మ్ చైర్లో ఎవరైతే కూర్చుందో ఆవిడ పక్కనే ఉన్నటువంటి ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ కమల అనమాట. ఈవిడికి పెద్ద కుమార్తె. అండ్ ఏ విడో మీన్స్ ఏ ఉమెన్ హూ లాస్ట్ హర్ హస్బెండ్ ఈజ్ కాల్డ్ విడో. ఒక మహిళ ఎవరైతే తన భర్తను కోల్పోయిందో వాళ్ళని మనం విడోస్ అంటాము, విధవరాలు అని చెప్పేసి అంటాము అనమాట. హూ వాజ్ సిట్టింగ్ హడల్డ్ అప్ ఆన్ ద తిన్నా, ఎవరైతే హడల్డ్ మీన్స్ హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్, భయం వల్ల కానీ చలి వల్ల కానీ కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోడం అనమాట. వింటర్ సీజన్లో అలా ఉంటూ ఉంటారు కదా. ఇక్కడ ఈ కమల ఎవరైతే ఉందో ఆవిడ వాళ్ళ అమ్మ ఉన్న కుర్చీ పక్కనే తిన్న ఒక అరుగు లాంటిది ఉంది, అరుగు మీద కూర్చొని ఉంది. తనని ఈవిడ ఉద్దేశించి చెప్పిందంట, ఎవరో వస్తున్నారు వెళ్ళి చూడు అని చెప్పేసి. Her head and ears covered with a thin bath towel. Her head and ears covered with a thin bath towel. Her head, ఈ కమలా యొక్క తల అట్లాగే ఆవిడ యొక్క చెవులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా పలచనైనటువంటి బాత్ టవల్తో కప్పేసుకొని ఉండడం జరిగిందన్నమాట. సో తన యొక్క భర్తను కోల్పోయింది కాబట్టి ఆవిడ యొక్క వేషధారణ అలా ఉంది. గాట్ అప్ reluctantly means నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, అంటే అయిష్టంగానే ఒక పని చేయాలని ఇష్టం లేకుండానే వాళ్ళ అమ్మ ఏదో చెప్తుంది కాబట్టి చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి అయిష్టంగానే తాను పైకి లెగిచింది. వాక్డ్ స్లోలీ టు ద గేట్ అండ్ స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్. వాక్డ్ స్లోలీ టు ద గేట్, నెమ్మదిగా గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. అండ్ స్క్రూయింగ్ అప్ హర్ ఐస్, స్క్రూయింగ్ అప్ ఐస్ మీన్స్ నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. నారింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ మీన్స్ జాగ్రత్తగా. ఆ వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరా అని చెప్పేసి తాను కాన్సన్ట్రేషన్ చేసి చూస్తూ ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంది. పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్ మీన్స్ చీకటి. పీర్డ్ మీన్స్ క్లోజ్లీ అండ్ కేర్ఫుల్లీ.
క్లోజ్లీ అండ్ కేర్ఫుల్లీ. క్లోజ్లీ దగ్గరగా, కేర్ఫుల్లీ జాగ్రత్తగా. ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎవరా కనుక్కోవడానికి తను దగ్గరగా జాగ్రత్తగా అతని వైపు చూడటం మొదలుపెట్టింది. She saw a bald, fat, middle-aged man walking in through the gate. She saw, ఆ వచ్చే వ్యక్తిని తను చూసింది. అతను ఎలా ఉన్నాడంటే బాల్డ్ మీన్స్ బాల్డ్ హెడ్, అతనికి బట్టతల ఉంది. ఫ్యాట్, చూడటానికి కొంచెం లావుగా ఉన్నాడు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ మీన్స్ ద ఏజ్ బిట్వీన్ 40 and 60, 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నదాన్ని మనం మిడిల్ ఏజ్ అంట. అలాంటి వ్యక్తి వాకింగ్ ఇన్ త్రూ ద గేటు లోపల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. హో గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్. ఆ వచ్చే వ్యక్తి పేరు గోపి అని మనకు ఇప్పుడే తెలిసింది. అన్ప్లెజెంట్, గ్రేటింగ్ మీన్స్ అన్ప్లెజెంట్ టు లిజన్. ఆ వచ్చిన వ్యక్తి గోపి అని తెలిసిన తర్వాత తను ఇలా అడుగుతుంది, హో నువ్వా గోపి, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. సడన్, అకస్మాత్తుగా, అన్ఎక్స్పెక్టెడ్, ఊహించినటువంటి విజిట్, రాక. ఏంటి నువ్వు ఎప్పుడు రావు కదా, అలాంటిది నువ్వు ఏంటి ఎలా వచ్చావు అని చెప్పేసి ఆ కమల ఆ వచ్చిన వ్యక్తిని అడుగుతూ ఉంది. కమల, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. అక్కడ ఆమ్ చైర్లో ఉన్నటువంటి కమల వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో ఆవిడ అక్కడి నుంచి ఇంకా అడుగుతానే ఉంది, హూ ఈజ్ ఇట్? ఆ వచ్చిన వ్యక్తి ఎవరు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి కమల వాళ్ళ మమ్మీ కమలాని అక్కడి నుంచి అడుగుతానే ఉంది. గోపి, ద మ్యాన్ సెడ్, దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. ఆ మాటలు విన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వచ్చిన వ్యక్తి తను ఇలా చెప్తున్నాడు, గోపి అమ్మా నేను గోపిని. దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. నాకు నా ఆఫీసుకు సంబంధించి తిరువనంతపురంలో ఒక మీటింగ్, ఒక సమావేశం ఉంది. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. ఆ మీటింగ్ చూసుకొని నేను మళ్ళీ తిరుగు ప్రయాణంలో వెళ్తూ ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఆ వ్యక్తి, ఆ గోపి అనే వ్యక్తి తాను చెప్పడం జరిగింది. హూ కమల, హూ ఈజ్ ఇట్? దేర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ లార్మ్ ఇన్ అమ్మాస్ వాయిస్. అప్పటికీ కూడా ఇంకా వాళ్ళ అమ్మ ఎవరైతుందో తను ఇంకా అడుగుతానే ఉంది, కమల వచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి. ఆవిడ యొక్క వాయిస్లో కొంచెం భయం కనిపిస్తూ ఉంది. అమ్మ, వై ఆర్ యూ సో స్కాడ్? కమల, గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్, ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ ఆక్వర్డ్లీ. అమ్మ, వై ఆర్ యూ సో స్కేడ్ మీన్స్ భయపడిపోవటం. అమ్మ నీకు ఎందుకు అంత భయం అని చెప్పేసి ఈ కమల ఎవరైతే ఉందో తను గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్, అంటే వచ్చిన వ్యక్తి గోపి, ఆ ఆమ్చేలో ఉన్న ఆవిడ యొక్క కొడుకు. ఈ కమల ఎవరైతే ఉందో ఆమె ఈ గోపికి అక్కయ్య అనమాట. ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ ఆక్వర్డ్లీ అంటే చిరాకుతో తనంది, ఎందుకు నువ్వు కంగారు పడిపోతావు, నేను చెప్తున్నా కదా అని చెప్పేసి తను అలా అనడం జరిగిందనమాట. యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకో కంగారు పడిపోతున్నావు, నువ్వు వచ్చిన గోపిని ఏదో నువ్వు మొదటిసారి చూస్తున్నట్టు, గోపి నీకు తెలుసు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మని కమల అంటుందన్నమాట. అమ్మ, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. అప్పుడు ఈ గోపి అన్న వ్యక్తి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం తల దగ్గరగా పెట్టి, అమ్మ వచ్చింది నేను గోపిని అని చెప్పేసి తను చెప్పడం మొదలుపెట్టాడు. హీ బెండ్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. ఈ బెండ్ డౌన్, అతను కొంచెం ముందుకు వంగి, అండ్ బ్రాట్ ఈజ్ ఫేస్, తన యొక్క ఫేస్ ముఖం ఏదైతే ఉందో, క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్, క్లోజ్ దగ్గరగా, వాళ్ళ అమ్మక్క ఫేస్కి దగ్గరగా తీసుకొచ్చాడంట. రింకిల్డ్ మీన్స్ ముడతలు పడిపోయినటువంటి, చీక్స్ మీన్స్ బుగ్గలు. పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చర్మం మొత్తం కూడా ముడతలు పడిపోయి ఉంటుంది కదా. సో ఇతను కూడా వాళ్ళ అమ్మ గుర్తుపట్టలేదేమో అని చెప్పేసి కొంచెం దగ్గరగా తను వస్తే గుర్తుపడుతుందేమో అని చెప్పి తన యొక్క ఫేస్ని వాళ్ళ అమ్మ ఫేస్ దగ్గరగా తీసుకొచ్చాడంట. దగ్గరగా తీసుకొచ్చి తను ఇలా అంటున్నాడు, అమ్మ ఇట్స్ మీ గోపి, అమ్మ నేను గోపిని వచ్చాను అని చెప్పేసి తను అంటున్నాడు. కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, బిలీవ్ మీన్స్ నమ్మటం. కమల, ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు. హ్యాస్ ఈ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్ మీన్స్ హాలిడేస్. ఏంటి గోపి వచ్చాడా, ఇప్పుడు అతను స్కూల్ క్లోజ్ అయిందా, అతనికి ఏమైనా సెలవులా అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ అలా అడగటం జరిగింది. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్, ఆఫెన్ తరచుగా, దీస్ డేస్ ఈ రోజుల్లో. ఇది అమ్మ పరిస్థితి. అమ్మ ఎప్పుడు కూడా ఇలాగా మాట్లాడుతుంది. షీ డస్ నాట్ రికగ్నైజ్ ఎనీబడి. రికగ్నైజ్ మీన్స్ గుర్తుపట్టడము.
రికగ్నైజ్ మీన్స్ గుర్తుపట్టడము. షీ డస్ నాట్ రికగ్నైజ్ ఎనీబడి. అమ్మకి మెమరీ ఏదైతే ఉందో అది లాస్ అయినట్టుంది. ఈ మధ్యకాలంలో ఎవరిని వచ్చినా సరే అమ్మ గుర్తుపట్టట్లేదు. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్. అక్కడ ఉన్నటువంటి కమల ఎవరైతే ఉందో ఆవిడ అమ్మ యొక్క పరిస్థితి గురించి గోపికి వివరించి చెప్పింది. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. బట్ సమ్ టైమ్స్, కానీ కొన్నిసార్లు మాత్రం హర్ మెమరీ, అమ్మ యొక్క జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో ఇట్ ఈస్ క్వైట్ షార్ప్, చాలా బాగా పనిచేస్తుంది. దెన్ షీ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. అలా తన మెమరీ ఏదైతే ఉందో అది బాగా పనిచేసినప్పుడు వెంటనే తను నన్ను అడుగుతుంది, గోపి ఏమైనా నా కోసం ఉత్తరం రాసి పంపించాడా అని చెప్పేసి. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ. అలా తను అడిగినప్పుడు నేను తనతో చెప్తా, ఏమని, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ. గోపికి సంబంధించి గోపి అంతా బాగానే ఉన్నాడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని చెప్పేసి నేను అమ్మకు చెప్తాను అని చెప్పి కమల అంటుంది. విమల అండ్ ద కిడ్స్, నీ భార్య అయినటువంటి విమల అట్లాగే నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగున్నారు అని చెప్పేసి నేను చెప్తా. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యూ హ్యావ్ నాట్ రిటర్న్ ఫర్ ఏ ఇయర్. కానీ అమ్మకి నేను ఒక విషయం మాత్రం చెప్పను, ఏంటంటే నువ్వు గత సంవత్సరం నుంచి అమ్మకి సంబంధించి అమ్మకి ఏ రోజు కూడా నువ్వు లెటర్స్ రాయట్లేదు. అయినా సరే నేను అమ్మకి ఆ విషయం చెప్పలేదు. అంటే ఇన్ని రోజులు కూడా ఈ గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 1 సంవత్సరం నుంచి వాళ్ళ అమ్మ ఎలా ఉంది, ఏంటి, ఎలా ఉన్నారు అని చెప్పేసి కనుక్కోవడానికి అతను లెటర్స్ కూడా రాయట్లేదనమాట. పూర్ థింగ్, ఐ వుడ్ నాట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. సో నేను కనుక అలా చెప్తే, అంటే నువ్వు 1 సంవత్సరం నుంచి అమ్మకి లెటర్స్ రాయట్లేదు అనే విషయం కనుక చెప్తే అమ్మన అన్హ్యాపీ, అంటే తను దుఃఖంగా విచారంగా ఉంటుంది కాబట్టి అమ్మ అలా దుఃఖంగా ఉంచడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు లెటర్స్ రాయట్లేదనే విషయం నేను అమ్మకి చెప్పలేదు. ఈ మాటలన్నీ విన్న తర్వాత గోపి తన యొక్క రిప్లైని ఇలా చెప్తున్నాడు. ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్. ప్రమోషన్ మీన్స్ పదోన్నతి అనమాట. అంటే తాను ప్రజెంట్ చేస్తున్న జాబ్ నుంచి ఇంకొంచెం హయ్యర్ ర్యాంక్ ఏదైతే ఉందో కొంచెం పై స్థాయికి వచ్చేటటువంటి ప్రమోషన్ని మనం ప్రమోషన్ అంటాం, పదోన్నతి అని చెప్పేసి అంటాం మనం. సో ఇతను ఏం చెప్తున్నాడు, లాస్ట్ ఇయరే నాకు ప్రమోషన్ వచ్చింది. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత నుంచి ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. ఆన్ మై టోస్ మీన్స్ హియర్ ఈ వాజ్ వెరీ బిజీ. ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే తన ప్రమోషన్ వచ్చిందో అప్పటి నుంచి నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్. టూర్స్ అంటే బిజినెస్ పని మీద ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పద్దాక నేను టూర్స్, ఈ యొక్క ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో నేను తరచుగా ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. సో నేను అంత బిజీగా ఉండటం వల్ల అమ్మకి లెటర్స్ రాయడానికి నాకు ఎటువంటి సమయం దొరకట్లేదు అని చెప్పేసి గోపి చెప్పడం జరిగింది. వై డోంట్ యూ ఆస్క్ విమలా టు రైట్. ఓహో, నీకు సమయం లేదా, నీకు ప్రమోషన్ వచ్చిందా, అందుకని నువ్వు లెటర్స్ రాయలేకపోతున్నావా? సరే, నువ్వు బిజీగా ఉన్నావు కాబట్టి నువ్వు లెటర్స్ రాయట్లేదంటే ఒక అర్థం ఉంది. మరి విమల రాయొచ్చు కదా లెటర్స్, నీ భార్య అయినటువంటి విమల ఎవరైతే ఉందో తను రాయొచ్చు కదా. ఆర్ డస్ నాట్ షీ గెట్ ఎనీ టైమ్ టు విమలకు కూడా టైం లేదా లెటర్స్ రాయటానికి అని చెప్పేసి కమల అడుగుతుందనమాట. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. మమ్లింగ్ మీన్స్ స్పీకింగ్ ఇన్ ఏ వే దట్ ఈస్ నాట్ క్లియర్, అస్పష్టంగా మాట్లాడటము లేదా దాన్నే గుసగుసలాడటము అని చెప్పేసి అంటారు. సో వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ మీన్స్ బిగ్గరగా. కమలా, నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు, ఏదో గుసగుసలాడుతున్నావు, నాకేం వినపడట్లేదు, ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అమ్మ అంటూ ఉంది. ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్. నేను ఇంతకుముందు ఏమన్నా ఏదో ఒక కారు వచ్చి మన ఇంటి ముందు ఆగినట్టు, కారులోంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. హూ ఈజ్ ఇట్, ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అమ్మ కమలాని అడగడం జరిగింది. ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి. అమ్మ, నేను నీకు చెప్పాను కదా వచ్చింది గోపి అని చెప్పేసి అని. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ, ఈజ్ నాట్ హీ. అదేంటి, వచ్చింది గోపియా, కానీ గోపి ఉండేది ఇక్కడ కాదు కదా, గోపి ఉండేది ఢిల్లీలో కదా, అతను ఇప్పుడు ఢిల్లీలో ఉండట్లేదా అని చెప్పి అమ్మ కమలాని అడగటం జరిగింది. ఎస్ అమ్మ, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ.
నేనేనమ్మా గోపిని, నీకోసం ఢిల్లీ నుంచి వచ్చాను నేను అని చెప్పేసి ఈ గోపి ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ అమ్మ అయినటువంటి వాళ్ళ అమ్మతో చెప్పడం జరుగుతుంది. హూ డిడ్ గోపి మ్యారీ? అమ్మ సెడ్. ఓ నువ్వు గోపివా? ఇంతకీ గోపి ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు? గోపి ఎవరిని వివాహం చేసుకున్నాడు? సడన్లీ లోయరింగ్ హర్ వాయిస్, అప్పటి వరకు బిగ్గరగా మాట్లాడిన ఆవిడ తన యొక్క వాయిస్ ఏదైతుందో తన గొంతుని కొంచెం తగ్గిస్తూ ఇంతకీ గోపి ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అడిగింది. ఐ మీన్ వాట్ ఈజ్ హిస్ వైఫ్స్ నేమ్? వాట్స్ హిస్ వైఫ్స్ నేమ్? నేను ఏమడుగుతున్నానంటే గోపి వాళ్ళ భార్య పేరు ఏంటి? డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు. ఫర్గాటన్ మీన్స్ మర్చిపోవటం. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు. ఏంటి నువ్వు గోపి వాళ్ళ యొక్క భార్య ఎవరైతుందో తన పేరు కూడా మర్చిపోయావా? డోంట్ యూ రిమెంబర్? నీకు గుర్తులేదా? విమల, గోపి వాళ్ళ యొక్క భార్య పేరు విమల. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్, గోపి సిస్టర్ సెడ్. కమల చెప్తుంది వాళ్ళ అమ్మతో, ఈ విమల ఎవరైతుందో ఆవిడ ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పెద్ద కుమార్తె, తన పేరు కదా విమల, నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి కమల వాళ్ళ అమ్మని అడిగింది. హో ఐ ఫర్గాట్ ద నేమ్. వాస్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? హో ఐ ఫర్గాట్ ద నేమ్. అవును కదా, అవునవును కరెక్టే నువ్వు అన్నది, తన పేరు విమల కదా, నేను ఆ విషయం మర్చిపోయాను. వాస్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? గోపి నుంచి ఈరోజు ఉత్తరం ఏమైనా వచ్చిందా అని చెప్పేసి వాళ్ళ అమ్మ కమలాని అడిగింది. దేర్ వాస్, హీ రైట్స్ ఎవ్రీడే. వచ్చింది, గోపి నుంచి లెటర్ వచ్చింది. గోపి నీకోసం ప్రతిరోజు ఉత్తరాలు రాస్తానే ఉన్నాడని చెప్పేసి కమల వాళ్ళ అమ్మకి చెప్పింది. కానీ యాక్చువల్గా 1 సంవత్సరం నుంచి గోపి ఎటువంటి లెటర్స్ వాళ్ళ అమ్మకి రాయట్లేదనమాట. ఐ ఆమ్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ లెటర్ ఫర్ హిమ్ ఎవ్రీ డే. ఐ ఆమ్ టెరిబ్లీ అప్సెట్. టెరిబ్లీ మీన్స్ తీవ్రంగా, అప్సెట్ బాధపడటము. ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. గోపి నుంచి కనుక ఉత్తరం ఏదైతే ఉందో అది కనుక రాకపోతే నేను బాధపడతాను. అంటే గోపి నుంచి ప్రతిరోజు నాకు ఉత్తరం రావాల్సిందే, ఉత్తరం రాని రోజు నేను చాలా బాధపడతాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. హీ నోస్ ఇట్. ఆ విషయం గోపికి కూడా తెలుసు. దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. అందుకని చెప్పేసి నేను బాధపడతానని తెలిసే గోపి నాకు ప్రతిరోజు లెటర్స్ రాస్తాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. లుక్ ఎట్ ద వే షీ టాక్స్. గోపి సిస్టర్ టాన్ టు హిమ్. లుక్ ఎట్ ద వే షీ టాక్స్. చూసావా అమ్మ నీ గురించి ఎలా మాట్లాడుతుందో, నువ్వు ప్రతిరోజు తనకి ఉత్తరాలు రాస్తున్నావు అని చెప్పేసి అనుకుంటుంది అని కమల గోపి వైపు తిరిగి అతన్ని అడిగింది. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ. నేను నీకు ఇంతకుముందు చెప్పా కదా ప్రతిరోజు నువ్వు లెటర్స్ రాస్తున్నావు అని చెప్పేసి నేను అమ్మకి చెప్తున్నానని. చూసావా అమ్మ కూడా అలాగే అయ్యింది. యు నో నథింగ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ డూ యూ? యు నో నథింగ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. నీకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అనే విషయం తెలియదు. డూ యూ, నీకు తెలుసా అసలు మేము ఎలా ఉన్నాము, అమ్మ బాగుందా, అమ్మ హెల్త్ బాగుందా, ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాలు నీకు ఏమీ తెలియదు, నీకు తెలుసా అని చెప్పేసి కమల గోపిని అడిగింది. హూ ఈజ్ దట్? అమ్మ సెడ్ అగైన్. హూ ఈజ్ దట్ ఇన్ ఏ కార్? హూ ఈజ్ దట్? ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి మళ్ళీ అమ్మ కమలాని అడుగుతుంది. హూ ఈజ్ దట్ ఇన్ ఏ కార్? కారులో నుంచి ఎవరో వచ్చారు కదా, నువ్వు ఎవరు వచ్చారో నాకు చెప్పవేంటి అని చెప్పేసి కమలాని వాళ్ళ అమ్మ అడిగింది. ఇట్స్ మీ, గోపి సెడ్. మళ్ళీ గోపి వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, అమ్మ నేను గోపిని, నేను నీ కోసం వచ్చాను అని. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం. నేను తిరువనంతపురం నుంచి వస్తున్నాను. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మ. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మ. సో వస్తూ దారిలో ఇక్కడ ఆగి నేను చూడాలని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పేసి గోపి వాళ్ళ అమ్మతో అన్నాడు. హూ ఈజ్ ఎవర్ అమ్మ? వాట్ ఈజ్ హర్ నేమ్? వేర్ డస్ షీ లివ్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? వాళ్ళ అమ్మ అతను ఇలా అడుగుతుంది. హూ ఈజ్ ఎవర్ అమ్మ? బాబు ఎవరు నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు? మీ అమ్మ పేరేంటి? వాట్ ఈజ్ హర్ నేమ్? మీ అమ్మ పేరేంటి? వేర్ డస్ షీ లివ్? మీ అమ్మ ఎక్కడ నివసిస్తుంది? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? మీ అమ్మ నివసించే ప్రాంతం ఇక్కడి నుంచి దగ్గర దూరమా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఎవరైతుందో ఆవిడ తనకు తెలియకుండానే వాళ్ళ అబ్బాయిని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతుందన్నమాట. నో ఇట్స్ క్వైట్ నియర్. ఆ మాటలు విన్న అతను అదేం లేదమ్మా, మా అమ్మ నివసించేది ఇక్కడికి చాలా దగ్గర అని. ఎందుకంటే వీళ్ళ మమ్మీకి ఇప్పుడు గోపి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో ఆవిడకి మతిస్థిమితం సరిగ్గా లేదనమాట. షీ లాస్ట్ హర్ మెమరీ. తన యొక్క జ్ఞాపకశక్తి ఏదైతే ఉందో దాన్ని తను కోల్పోయింది. అందుకే తను ఇలా అడుగుతుంది. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. ఐ డోంట్ నో, నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ, అమ్మకి పోయినటువంటి
ఆ యొక్క జ్ఞాపక శక్తి ఏదైతుందో దాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పేసి గోపి సిస్టర్ ఎవరైతే ఉందో తను ఎగ్జాస్పరేటెడ్లీ మీన్స్ తీవ్ర కోపంతో తను వాళ్ళ తమ్ముడైనటువంటి గోపికి చెప్పింది. అంటే అమ్మ ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తుంది, ఎవరు వచ్చినా సరే గుర్తుపట్టట్లేదు, అమ్మకి పోయినటువంటి ఆ యొక్క జ్ఞాపక శక్తి ఏదైతుందో దాన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసి కమల కోపంతో వాళ్ళ తమ్ముడైనటువంటి గోపికి చెప్పింది. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్న. ప్లేస్డ్ మీన్స్ టు కెప్ట్, టు పుట్ ఉంచడము. బ్రీఫ్ కేస్ మీన్స్ సూట్ కేస్. ఆన్ ద తిన్న మీన్స్ అరుగు. అక్కడ ఉన్నటువంటి అరుగు ఏదైతే ఉందో అరుగు మీద గోపి తనతో పాటు తీసుకొచ్చినటువంటి ఆ సూట్ కేసుని తిన్నా మీద ఉంచాడు. హీ ఓపెన్డ్ ఇట్. ఆ సూట్ కేసుని ఓపెన్ చేశాడు. అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్. పుల్డ్ అవుట్ మీన్స్ టు బ్రింగ్ అవుట్, బయటకు తీయటము. కంటెంట్స్ ఆ లోపల బ్రీఫ్ కేసులో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అతను బయటికి తీశాడు. అందులో ఏమేమి ఉన్నాయంటే క్లాత్స్, కొన్ని దుస్తువులు, ఫైల్స్, అతను బిజినెస్ పని మీద తీసుకొచ్చినటువంటి ఫైల్స్, అండ్ ఏ షేవింగ్ కిట్, షేవ్ చేసుకోవడానికి ఉపయోగించే షేవింగ్ కిట్. ఇవన్నీ కూడా తాను తీసుకొచ్చినటువంటి బ్రీఫ్ కేసులో ఉన్నటువంటి కంటెంట్స్. స్టూడెంట్స్ ఇక్కడ మన పిక్చర్ గమనిస్తూ ఉంటే గోపి కారులో వచ్చాడు, బయట కారు ఉంది. అట్లాగే తను బెండ్ డౌన్, కొంచెం ముందుకు వంగి వాళ్ళ అమ్మ ఏమన్నా గుర్తిస్తుందేమో, తను గుర్తుపడుతుందేమో అని చెప్పేసి వాళ్ళ అమ్మకి తను పరిచయం చేసుకుంటున్నాడు. పిక్చర్లోనేమో తను ఆమ్ చైర్లో వాళ్ళ అమ్మ ఉంది. మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆమ్ చైర్ వెనకాల ఉన్నటువంటి చిన్న ఏదైతే ఉందో దాని మీద గోపి బ్రీఫ్ కేసు పెట్టాడని మనం చెప్పుకున్నాం. డూ యు నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. డూ యు నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. వచ్చిన అతను తన కొడుకుని తెలియకుండానే తను, బాబు నీకు మా అబ్బాయి గోపి ఎవరో తెలుసా అని చెప్పేసి అతన్ని అడుగుతుంది. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ. మా అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను ఢిల్లీలో ఉన్నాడు. అండ్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. అట్లాగే అతను గవర్నమెంట్ ఆఫీసర్గా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ హ్యాజ్ కేసరి యోగం. కేసరి యోగం మీన్స్ వెల్ సెటిల్డ్ ఇన్ మలయాళం. అంటే మలయాళం భాషలో కేసరి యోగాన్ని అంటే ఈ లొకేషన్ అంతా కూడా మనకి కేరళ క్యాపిటల్ సిటీ అనేటువంటి తిరువనంతపురం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. కేరళలో మాట్లాడే భాష మలయాళం కాబట్టి వెల్ సెటిల్డ్, బాగా సెటిల్ అయ్యాడు అంటే జీవితంలో బాగా స్థిరపడ్డాడు అనే మాట చెప్పడానికి మలయాళంలో ఉపయోగించే మాట కేసరి యోగం అనమాట. సో మా అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను ఢిల్లీలో ఉంటున్నాడు. అట్లాగే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతను చాలా చక్కగా కూడా జీవితంలో సెటిల్ అయ్యాడు. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. అట్లాగే మా అబ్బాయికి నెలకి 2500 రూపాయల శాలరీ జీతం కూడా వస్తుంది. డూ యూ నో హిమ్? మా అబ్బాయి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మా అబ్బాయి గోపి, ఇతను నీకు తెలుసా అని చెప్పేసి అతన్ని వాళ్ళ అమ్మ అడగడం జరిగింది. ఎస్ ఐ నో హిమ్. అవునమ్మా, మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు అని చెప్పేసి గోపి చెప్పాడు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. మా అబ్బాయి గోపి నీకు తెలుసు అంటున్నావు కాబట్టి అతనితో నేను చెప్పానని చెప్పి ఒక మాట చెప్పు. ఏంటంటే అది టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, నాకు ఒక దుప్పటి పంపించమని. దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. మిస్ట్ మీన్స్ ఫాగ్, పొగమంచు అనమాట. వింటర్ సీజన్లో శీతాకాలంలో తెల్లవారుజామున పట్టేదాన్ని మనం మిస్ట్ అంటాం, ఫాగ్, పొగమంచు. దీని ఏమంటుందంటే దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్, ఉదయం పూట పొగమంచు బాగా పడుతుంది. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డస్ నాట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ పొగమంచు వల్ల నాకు కనుక జలుబు చేస్తే ఆ జలుబు ఏదైతుందో అది నన్ను ఎక్కువ కాలం బాధిస్తూ ఉంటుంది. జలుబు కనుక నాకు చేస్తే త్వరగా అది నాకు నయం అవ్వదు. కాబట్టి సెండ్ మీ ఏ బ్లాంకెట్, ఒక మంచి బ్లాంకెట్ పంపించమని చెప్పేసి మా అబ్బాయికి చెప్పు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, అతనితో చెప్పు ఒక బ్లాంకెట్ పంపించమని. వోంట్ యూ, నువ్వు చెప్తావు కదా అతనితో. ఏ రెడ్ వన్, అట్లాగే నాకు రెడ్ వన్ మీన్స్ రెడ్ కలర్ బ్లాంకెట్ అనమాట. రెడ్ కలర్లో ఉన్నటువంటి బ్లాంకెట్, దుప్పటి ఏదైతే ఉందో అది పంపించమని మా అబ్బాయికి చెప్పు. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్, ఇప్పటికీ కూడా నా దగ్గర ఒక దుప్పటి ఉంది. ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మద్రాస్. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఆ దుప్పటి ఏదైతే ఉందో అది కూడా మా అబ్బాయి గోపి తెచ్చిందే. ఎప్పుడంటే అది మా అబ్బాయి మద్రాసులో చదువుకుంటూ ఉండగా అప్పుడు నా కోసం ఒక దుప్పటి, ఒక బ్లాంకెట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఆల్ టాటెడ్ నౌ, ఇప్పుడు అది మొత్తం పూర్తిగా చిరిగిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యాన్ మీన్స్ అలా చిరిగిపోయిన దాన్ని ఏం చేస్తారంటే అటువైపు ఇటువైపు ఆ దారపు పిలకలు ఏవైతే ఉన్నాయో వాటిని థ్రెడ్ చేత ముడేస్తారనమాట.
అలా ముడేసి దాన్ని కొంతకాలం పాటు ఉపయోగిస్తూ ఉంటారు, కొంతకాలం పాటు దాన్ని అలా ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో నేను ప్రస్తుతం ఆ యొక్క బ్లాంకెట్ని అలా ఉపయోగించుకుంటూ ఉన్నా. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ రెడ్ బ్లాంకెట్. సో మా అబ్బాయి అయినటువంటి గోపితో చెప్పు నా కోసం ఒక ఎర్ర దుప్పటి పంపించమని. విల్ యూ, నువ్వు చెప్తావు కదూ. ఐ విల్ టెల్ హిమ్, నేను అతనితో చెప్తాను. హీ నాడెడ్. నాడెడ్ మీన్స్ షేకింగ్ హిజ్ హెడ్. తన యొక్క తల ఏదైతే ఉందో అది ఊపుతూ నేను మీ అబ్బాయి గోపితో చెప్తాను అని చెప్పేసి ఇతను తలూపాడు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. దయచేసి నువ్వు ఈ విషయం మా అబ్బాయితో చెప్పడం మర్చిపోవద్దు. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఆ పొగమంచు ఏదైతే ఉందో అది నా ఆరోగ్యానికి మంచిది కాదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. నేను ఇప్పుడు ఎలా అనుకుంటున్నాను, ఒకసారి నేను పేకిలి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. ఎప్పటి నుంచో నేను ఈ మడత కుర్చీలో అలా కూర్చునే ఉన్నాను. ఒకసారి లేచి పడుకుంటే కానీ, రెస్ట్ తీసుకుంటే కానీ, అటు ఇటు తిరిగితే కానీ మంచిదేమో నాకు అనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ ద నెక్. పెయిన్ మీన్స్ నొప్పి. నెక్ మెడ దగ్గర అలా పద్దాకా పడుకుని ఉండడం వల్ల నా మెడ దగ్గర కొంచెం నొప్పిగా కూడా ఉంది అని ఆమె గోపికి చెప్పింది. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. సో గోపి సిస్టర్ ఎవరైతే ఉందో ఆమె వాళ్ళ అమ్మని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ వరండాలో ఉన్నటువంటి గోపి దగ్గరికి వచ్చింది. యూ డిడ్ నాట్ కమ్ టు సీ అమ్మ. డిడ్ యూ? యూ డిడ్ నాట్ కమ్ టు సీ అమ్మ. డిడ్ యూ? గోపి, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నిజంగా అమ్మని చూడటానికి రాలేదు కదా అని చెప్పేసి కమల గోపిని అడిగింది. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ మీన్స్ కాస్ట్లీ, ఖరీదైనది. నీకు తెలుసు కదా అక్క, మేము ఉంటుంది ఇప్పుడు ఢిల్లీలో జీవించడం అంటే అది చాలా ఖరీదైంది. యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. యూనో, నీకు తెలుసు కదా, ఐ హ్యావ్ 4 children, నాకు 4 పిల్లలు ఉన్నారు. టు లుక్ ఆఫ్టర్, ఆ 4 కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాదే. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మెట్ విత్ మై శాలరీ. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మెట్ విత్ మై శాలరీ అంటే నాకు వస్తున్నటువంటి ఈ శాలరీ ఏదైతే ఉందో దాంతో ఈ 4 పిల్లల్ని చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టేటస్. స్టేటస్ మీన్స్ హోదా. స్టేటస్ మీన్స్ హోదా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హీఈస్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో నా హోదాని నేను కాపాడుకోవాలి కదా, ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇట్ విల్ బీ ఏ గ్రేట్ హెల్ప్. ఇలా కనుక చేసినట్టయితే అది నాకు చాలా సహాయకరంగా హెల్ప్ఫుల్గా ఉంటుందంట. ఏది? ఐ కెన్ రైజ్ సమ్ మనీ. ఇది చేయడం ద్వారా నాకు కొంత మనీ, డబ్బులు కనుక వస్తే. ఏది చేయడం ద్వారా? బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాపర్టీ. బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. మన కుటుంబ ఆస్తి ఉంది కదా, ఈ కుటుంబ ఆస్తి అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్లో నుంచి నా వాటా, నా షేర్, నా భాగం ఏదైతే ఉందో అది కనుక నాకు ఇస్తే నా కుటుంబాన్ని నేను చక్కగా చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి గోపి తాను అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చాడో దాని వెనుకున్నటువంటి రహస్యాన్ని వాళ్ళ అక్క అయినటువంటి కమలాకి చెప్పాడు. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. నేను ఈ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చా అక్క అని చెప్పేసి గోపి కమలాతో చెప్పాడు. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఓహో అవునా, యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నావు. అండ్ గో అవే, అమ్మేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. విత్ ద మనీ, ఆ అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బులతో. ఐ నో, నాకు తెలుసు. యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దట్. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పటికీ కూడా తిరిగి రావు. ఒక్కసారి కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని అమ్మేసి ఆ వచ్చినటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో నువ్వు కనుక అవి తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ అసలు నువ్వు ఎప్పటికీ కూడా తిరిగి రావు. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైమ్. డోంట్ సే దట్, అక్క అలా అనవాక అక్క అని చెప్పేసి గోపి వాళ్ళ అక్క అయినటువంటి కమలాతో అంటున్నాడు. ఐ విల్ కమ్, నేను తప్పనిసరిగా వస్తా. వెన్ ఐ గెట్ టైమ్, నాకు సమయం కుదిరినప్పుడు నేను తప్పనిసరిగా వస్తా. నాకు సమయం కుదిరినప్పుడు అన్నప్పుడు కమలా అంటుంది, ఎవర్ టైం, నీకు సమయం కుదిరినప్పుడా? హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. ఇరిటేషన్ మీన్స్ ఎనాయన్స్, కోపము, చిరాకు, విసుగు అనమాట. అతను అలా అన్నప్పుడు ఆమె యొక్క ముఖంలో ఈ యొక్క గోపి మీద చిరాకు అనేది కనిపించింది. ఇట్ టుక్ యూ మోర్ దాన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్.
ఇట్ టుక్ యూ మోర్ దెన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. నువ్వు ఇక్కడికి ఒకసారి వచ్చి అమ్మని చూడటానికి నీకు దగ్గరగా 5 సంవత్సరాలు సమయం పట్టింది. దగ్గరగా నీకు 5 సంవత్సరాల సమయం పట్టింది. అంటే 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా గోపి వాళ్ళ అమ్మని చూడటానికి రాలేదు. గత సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా అతను వాళ్ళ అమ్మకి లెటర్ అనేది రాయటం జరగలేదన్నమాట. 5 సంవత్సరాల నుంచేమో వాళ్ళ అమ్మని చూడటానికి రాలేదు. ఒక సంవత్సరం నుంచేమో వాళ్ళ అమ్మకి అసలు లెటర్స్ అనేవి రాయట్లేదు. అమ్మాయి ఈజ్ 83 నౌ. కమల అంటుంది అమ్మకి ఇప్పుడు వయసు 83 సంవత్సరాలు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. తను ఇంకా ఎంతో కాలం బతుకుతుంది అని చెప్పేసి నేను అనుకోవట్లా. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. నువ్వు చివరిసారిగా వచ్చిన దానికి మళ్ళీ ఇప్పుడు దానికి వచ్చిన దానికి మధ్యలో చాలా సమయం ఉంది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ మీ హూ ఐ ఆమ్. ఆ మాటలు విన్న తర్వాత గోపి అంటున్నాడు, అదేంటక్క అయినా అమ్మకి నేను గుర్తులేను కదా. ఈ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ మీన్స్ హెల్ప్లెస్లీ. నిస్సహాయంగా తను అంటున్నాడు చిరునవ్వుతూ, నేను వచ్చిన ఉపయోగం ఏముందక్క, ఇప్పుడు నేను వచ్చాను అమ్మని చూశాను కానీ అమ్మ నన్ను గుర్తుపట్టలేదు కదా, అంటే అమ్మకి నేను గుర్తులేను కదా అని చెప్పేసి గోపి అన్నాడు. దానికి కమల ఏమంటుందంటే, బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ. అమ్మకి నువ్వు గుర్తులేవు కానీ నీకు అమ్మ గుర్తులేదా. అమ్మకి నువ్వు గుర్తులేదు కరెక్టే, తను పెద్దదైపోయింది. షీ లాస్ట్ హర్ మెమరీ. తన యొక్క మెమరీ జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో తను కోల్పోయింది కాబట్టి నేను గుర్తుపట్టట్లేదు. కానీ అమ్మ నీకు గుర్తుంది కదా. అమ్మకి నువ్వు గుర్తులేదు కానీ అమ్మ నీకు గుర్తుంది కదా, అమ్మ కోసం అయినా నువ్వు రావచ్చు కదా అని చెప్పేసి తను అలా అడిగిందనమాట. సో ఈ రోజుల్లో అంతరించిపోతున్నటువంటి హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఉన్నాయని తెలియజెప్పడానికి మనకి ఫ్యామిలీ లెసన్లో ది టాటెడ్ బ్లాంకెట్ అనే లెసన్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ లెసన్ యొక్క రచయిత వచ్చేసి కమలా దాస్. ఆవిడ ఈ లెసన్ని చాలా చక్కగా రాయడం జరిగింది. కమలా దాస్ అనే ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ ఈ లెసన్ని చాలా చక్కగా రాయడం జరిగింది. సో స్టూడెంట్స్, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో సెటిల్ అయిన తర్వాత కూడా మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఎందుకని వాళ్ళు ఉంటేనే, పేరెంట్స్ ఉంటేనే పిల్లలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మన యొక్క డెవలప్మెంట్కి ఆధారమైన వాళ్ళు పేరెంట్సే కాబట్టి మనం ఎటువంటి పొజిషన్లో ఉన్నా పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేదే ఈ లెసన్ యొక్క సారాంశం అనమాట. సో స్టూడెంట్స్, మనం ఇంకొక వీడియోలో ఇంకొక లెసన్తో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. ఈ యొక్క వీడియో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్. అలా షేర్ చేస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెసన్ వినే అవకాశం కలుగుతుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి అది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కుదిరినైనా ఎక్కువ మందికి ఫ్రెండ్స్కి ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయండి. అట్లాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లెసన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో నేను చేసేటటువంటి అన్ని వీడియోలకు సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వెంటనే నోటిఫికేషన్ రాగానే మీరు కొత్త లెసన్ వినడానికి అవకాశం కలుగుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్.